ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 6 ఉగ్రత పాత్రలను గూర్చి నేర్చుకున్నాము. ఆ యొక్క 6 ఉగ్రత పాత్రలు దేవుని యొక్క కోపముతో నిండిన ఆ యొక్క స్వరము వినిపించగా దేవదూతలు విన్నారు. మీరు పోయి అనే మాటలో దేవదూతలతో ప్రభు పలికిన ఆ యొక్క కమిషన్ పని చేయమని ప్రభు వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు. ఎవరికి? 7 దూతలకు. 7 దూతలు 7 ఉగ్రత పాత్రలతో నింపబడిన ఉగ్రతతో వారు వేచి ఉన్నారు. ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు ఒక్కొక్క దూత ఒక్కొక్క ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించగా జరిగిన సంఘటనలు మనము చాలా విపులంగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఆఖరు ఉగ్రత పాత్ర 7వ పాత్ర గూర్చి మనము ధ్యానం చేయవలసిన వారంగా ఉన్నాం. ఇది 7 ఏండ్ల మహాశ్రమలో చివరి 3.5 సంవత్సరములలో కుమ్మరించబడబోతూ ఉన్న ఉగ్రత పాత్ర. అప్పటికే జరగవలసిన నష్టము భూమి మీద జరిగింది. సర్వ మానవులు ఎవరైతే ప్రభువుని విసర్జించి ఉన్నారో వారు విడువబడిన వారి యొక్క జీవితాల్లో ఎంతో భయంకరమైన దేవుని యొక్క ఉగ్రతను చవి చూచి ఉన్నారు. కొంతమంది ప్రభు వైపు తిరిగి వారి జీవితాలు సరిచేసుకున్నారు. వారు ప్రభు వద్దకు ఎత్తబడి ఉన్నారు. ఆయా సంఘటనలు జరిగినాయి. ఈ సత్యాన్ని మనము ఆయా అధ్యాయాల్లో ధ్యానం చేసి ఉన్నాం. ఈ యొక్క 17వ వచనంలో 16వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో ఈ అధ్యాయంలో ఉన్న ఈ 17వ వచనము 7వ దూత తన పాత్రను వాయు మండలం మీద కుమ్మరింపగా అనే ఈ యొక్క ఈ యొక్క ఉగ్రత గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏమి జరిగాయి అనే విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధుడా మా యేసుక్రీస్తు ప్రభువా, నీ సహాయం కొరకు, నీ దూతల కాపుదల కొరకు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కొరకు వేడుకుంటూ ఉన్నాను. నాకు మా ప్రియులకి నీ నడిపింపు, నీ సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క లేఖన భాగాలు మనం చూసినప్పుడు 7వ దూత
తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చాను. ఇక్కడ దేవుని యొక్క అత్యధికమైన శక్తి గల తన మహోన్నతమైన సింహాసనము, ఆయన స్వరమును గూర్చి మనం ఆలోచన చేసినప్పుడు పరలోకమును, అందులో ఉన్న వాటిని, భూమిని, అందులో ఉన్న వాటిని, సముద్రమును, అందులో ఉన్న వాటిని సృష్టించినవాడు ఆ ప్రభు. యుగ యుగములు జీవించుచూ ఉన్నవాడు అట్టి గొప్ప ప్రభు. ప్రకటన గ్రంథము 10:6 ఇక ఆలస్యం ఉండదు అని జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అని 7వ దూత పలుకు దినములలో 10వ అధ్యాయం 7లో ఈ 7వ దూత బూర ఊదబోయినప్పుడు ఆయన యొక్క దాసులకు, దేవుడు తన దాసులకు, ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. కాబట్టి ఆయన స్వరము, ఆయన సర్వోన్నతమైన శక్తిగల నామము, మహోన్నతమైన దేవుడు, సృష్టికర్త, సార్వభౌముడు, సర్వమునకు ఆధిపత్యము, ఆది సంభూతుడు ఆయనే. ఆయన ఎంతో సువార్త ప్రకాశము మన కొరకు ప్రకాశింపచేసి ఎన్నో యుగాలు వేచి ఉన్న ఆ ప్రభువు ఇక తన యొక్క మర్మము సమాప్తమగునని, అనగా తన యొక్క ఈ ఉగ్రతలు, ఆయన రానున్న కాలములో జరగబోతున్న సంగతులన్నీ కూడా సమాప్తమగునని ముందుగానే యోహాను భక్తుని చేత పలికించి ఉన్నాడు. But in the days of the voice of the 7th angel, when he shall begin to sound, the mystery of God should be finished, as he hath declared to his servants, the prophets. ప్రభు తన భక్తులకు విశదపరచకుండా, ప్రత్యక్షపరచకుండా ఏ పని కూడా చేయరు. 16వ అధ్యాయంలోనే 1వ వచనంలో మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుడని ఎన్నో వేల సంవత్సరముల దీర్ఘ శాంతము తర్వాత ఆ సువార్త మర్మము ఆ ప్రభు ముగించబోతూ ఉన్నాడు. తన యొక్క దీర్ఘ శాంతము, అంతకంతకు తేజరెలుతున్న సువార్త ప్రకాశము ప్రకాశించినప్పటికీ మానవులు చీకటిలోనే ఉన్నారు, గర్వాంధులై ఉన్నారు. అందువలన ఆయన తన పాత్రను, ఉగ్రత పాత్రను కుమ్మరించుమని, దేవుని యొక్క ఉగ్రత లోకములో వారు చేసిన దుష్ట కార్యములను బట్టి ప్రచండమైన కోపముతో నిండిన ఆ పాత్రలను భూమి మీద కుమ్మరించుటకు సిద్ధంగా ఉన్నారు దేవుని యొక్క దూతలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడినప్పుడు కూడా యోహాను భక్తుడు తన యొక్క కళ్ళారా చూసి ఉన్నాడు. దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనిపించింది. అప్పుడు మెరుపులు, ధ్వనులను, ఉరుములు, భూకంపమును, గొప్ప వడగండ్లు పుట్టే. దేవుని యొక్క స్వరము, లేళ్లను ఈన చేసే స్వరము. ఆ ప్రభు యొక్క స్వరమునకు భూకంపము, సముద్రము దద్దరిల్లి వణికిపోతుంది. నా ప్రియమైన వాళ్ళరా,
ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ద టెంపుల్ ఆఫ్ గాడ్ వాజ్ ఓపెన్ ఇన్ హెవెన్ అండ్ దెర్ వాజ్ సీన్ ఇన్ హిస్ టెంపుల్ ద ఆర్క్ ఆఫ్ హిస్ టెస్టమెంట్. ఈ ఫిజికల్గా అనగా దేవుని యొక్క యెరూషలేము మందిరములో శిథిలావస్థ అయిపోయిన తర్వాత మందసము ఎక్కడుంది? మందసము ఇప్పటికీ కానరాలేదు. కానీ పరలోకములో ఆయన ఆలయములో దేవుని యొక్క మందస్సము ఉంది. ఆ మందస్సము ఆలయములో యోహాను భక్తునికి కనబడిను. దాని యొక్క ఈ యొక్క ప్రతిరూపమే ఇక్కడ కూడా ప్రభు మోషేకు వివరించి చేయమన్నాడు. దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయనకు పరలోకములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. దేవుని యొక్క స్వరము గొప్ప మెరుపుతో ఉంటుంది, గొప్ప ధ్వనితోను, ఉరుము వంటి శబ్దము కలిగిన వాడు. ఆ ప్రభు మాట్లాడగా భూకంపములు, గొప్ప వడగండ్లు కూడా పుట్టే ఆయన స్వరము ఉగ్రతా స్వరము. అంత గొప్ప దేవుడు. ద టెంపుల్ ఆఫ్ గాడ్ వాజ్ ఓపెన్ ఇన్ హెవెన్ and there was seen in his temple the ark of his testament, and there were lightnings and voices, thunderings and earthquakes and great hail. Hallelujah. అంత గొప్ప దేవుడు. ఆ ప్రభు యొక్క స్వరమును విన్నాడు దేవుని యొక్క భక్తుడు యోహాను. 4వ అధ్యాయంలో కూడా ప్రకటన గ్రంథంలో 1వ వచనములు చూసినప్పుడు ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ ప్రభు యొక్క స్వరము భూరధ్వని వంటి స్వరము. ఆ ప్రభు యొక్క స్వరము భూరధ్వని వంటి స్వరముతో మాట్లాడినప్పుడు యోహాను భక్తుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మని, అప్పుడు పరలోకమునకు ఎక్కిరమ్మని ఆ ప్రభు యోహాను భక్తుని పిలిచినప్పుడు పరలోకమునకు ఎక్కి ఉన్నాడు. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని ఆ దినముననే చెప్పి ఉన్నాడు. అలాగా ప్రభు వరుసగా అన్ని విషయాలు ఆయన శిష్యుడు, ప్రియుడు, అపోస్తలుడుకు అన్ని విశదపరచుచు కనుపరచుచు ఉన్నాడు. After this I looked, and behold, a door was opened in heaven, and the first voice which I heard was as it were of a trumpet talking with me, which said, Come up hither, and I will shew thee things which must be hereafter. కాబట్టి వెంటనే ఆత్మవశుడైపోయి ఉన్నాడు. ప్రకటన 4:2 ప్రకారం ఆత్మవశుడై పద్మసు దీపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆత్మవశుడై ప్రభు స్వరము విన్న తర్వాత ఆయన ఆత్మవశుడై అదిగో పరలోకమందు సింహాసనము ఎదుటికి ఆయన చూస్తూ ఉన్నాడు. పరలోకములోకి వెళ్ళి అక్కడ ఆసీనుడై ఉన్న సింహాసనాసీనుడై ఉన్న మహాప్రభువును చూస్తూ వర్ణిస్తూ ఉన్నాడు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను అని. And immediately I was in the spirit, and behold, a throne was set in heaven, and one sat on the throne. కాబట్టి ఎంత గొప్ప అద్భుతాలు చూస్తున్నాడు. ఇక్కడ 16వ అధ్యాయం 18వ వచనంలో కూడా మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టి ఉంటున్నాయంట. 16:17లో 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చినప్పుడు అప్పుడు మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టెను. పెద్ద భూకంపము కలిగెను.
మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఇంతకు పూర్వము అనేకమైన సార్లు ఈ ప్రకటన గ్రంథంలోనే మనము చూస్తూ ఉన్నాము. భూకంపాలు వచ్చినా కూడా దేవుని యొక్క ఉరుము వంటి స్వరము, బూర వంటి స్వరము, మెరుపులు ధ్వనులతో ఉన్న ఆ స్వరముతో ప్రభు ఆయా విషయాలు పలుకుతూ ఉన్న దూతలతో ఆ ప్రభు పలుకుతూ ఆ పనులు చేయమన్నా కూడా మానవుడికి బుద్ధి రాలేదు. ఎన్నో వైపరీత్యాలు, ప్రకృతిలో మార్పులు, ప్రమాదకరమైన హెచ్చరికలు కలిగినా కూడా మానవుడికి ఏమాత్రం కూడా భయము రాలేదు. అది అంత గొప్ప చాలా భయంకరమైన ఆ భూకంపము. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములయ్యను. ప్రసిద్ధమైన, ప్రపంచానికే ప్రసిద్ధమైన మహాపట్టణం ఏది? యెరూషలేము మహాపట్టణము, దావీదు మహారాజు పట్టణము. యేసు క్రీస్తు ప్రభు సీయోను పర్వతం మీద సింహాసనాసీనుడై పరిపాలించనున్న ఆ గొప్ప పట్టణము 3 ముక్కలైపోయింది. అన్యజనుల పట్టణములు కూలిపోయి ఉన్నాయి. తన తీక్షణమైన ఉగ్రతయను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా భయంకరమైన ఈ యొక్క ఇన్సిడెంట్ అనగా ఈ భయంకరమైన సంగతి, యెరూషలేము 3 ముక్కలైపోతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఆలోచన చేద్దాం. పెద్ద భూకంపం కలిగినప్పుడు పట్టణ పునాదులు కదిలిపోయే, పట్టణ ఆ యొక్క ప్రాకారములు దద్దరిల్లిపోయి పగిలిపోయి ఉన్నాయి. ఆ యొక్క ప్రతి బిల్డింగులు, ప్యాలెసెస్ అన్నీ కూడా పగిలిపోయి ముక్కలైపోయి ఉంటున్నాయి. నా ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఆ యొక్క శిథిలాల మధ్య అనేక మంది కూడా చచ్చి ఉంటున్నారు. నా ప్రియమైన వాళ్ళారు, కూలిపోయి ఉన్నారు. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములైన అన్యజనుల పట్టణములు, ఆయా పట్టణాలు ఉన్నాయి. అన్యజనుల పట్టణాలు ప్రపంచం అంతటా. ఈ పట్టణాలన్నీ కూడా అల్లకొల్లోలముగా కూలిపోయి ఉన్నాయి. తన తీక్షణమైన ఉగ్రతను మధ్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. దేవుని సముఖములో అనేక మంది ప్రార్థించిన విధంగా దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. ఇక్కడ భయంకరమైన ఐశ్వర్యము, వారి యొక్క బలమైన కట్టడాలు, ఆ రాజధానులు, అందమైన ఆ యొక్క పట్టణాలన్నీ కూడా కుప్పకూలిపోయి ఉంటున్నాయి. ఆలోచన చేద్దాము. చాలా భయంకరమైన పరిస్థితి. అంత పెద్ద భూకంపము ఎప్పుడూ కలగలేదు. ఇది తీక్షణమైన ఉగ్రత. రిక్టర్ స్కేల్లో ఎంత ఉందో మరి ఆ తీవ్రత మనము ఎరగము. కానీ రానున్న కాలములో దేవుని చేత ఉగ్రత పాలైన వారు అనుభవించబోతూ ఉన్నారు. దేవుని యొక్క మహాకోపము ముందు మనుష్యుడు తాళలేడు. ఆలోచన చేద్దాము. ప్రతి ద్వీపము పారిపోయింది. ఎక్కడ అడ్రస్ లేదు. నా ప్రియమైన వాళ్ళారా, పర్వతములు అదృశ్యములైపోయాయి. పర్వతములు, హిమాలయాలు లేవు, ఏమీ లేవు. అన్ని పర్వతాలన్నీ కూడా అదృశ్యము ఆయను. 5 మణుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుని మీద పడెను.
వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించారు. దేవుని ఏమాత్రం కూడా బతుములాడుకోని ఆ యొక్క గర్వాంధులైపోయి ఉంటున్నారు.